ఎలా అండి? ఎలా ఉన్నారు అందరూ? రసం రెసిపీనా అనుకోకండి. ఈ రసం చాలా డిఫరెంట్‌గా, చాలా ఈజీగా, చాలా చాలా క్విక్‌గా చేసే రసం. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడూ రసం పెడుతూనే ఉంటాం కదా! ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చూశాక నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఫస్ట్ బెస్ట్ థింగ్ నో చింతపండు. కొన్ని ములక్కాయ ముక్కల్ని తీసుకొని కుక్కర్‌లో వేసుకుందాం. అలాగే ఒక 3 పెద్ద టమాటాలను కూడా కట్ చేసి అవి కూడా కుక్కర్లో వేసేయండి. చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఈ రసం. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. అల్లాన్ని దంచి అది కూడా కుక్కర్లో వేసేయండి. ఒక 2 స్పూన్ల రసం పౌడర్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 3/4 స్పూను సాల్ట్, కొంచెం వాటర్ పోసేసి దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ రానిద్దాం. 3 విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది. దాన్ని ఇప్పుడు ములక్కాయ ఉడికినప్పటికీ ఆ పల్ప్ దాని నుంచి రాదు కదా, అందుకనే ఒక్కసారి ఇలాగా పప్పుగుత్తితో మొత్తాన్ని ఇలాగా మెదుపుకుందాం. ఆ ములక్కాయలోని ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లోకి దిగిపోతుంది. దీన్ని ఇప్పుడు ఇలాగా సీవ్లోకి వేసి వడకట్టుకుందాం. ములక్కాడలోని ఫ్లేవరు ఈ రసంలో ఎంత బాగుంటుందంటే మీరు తప్పనిసరిగా ఒకసారి టేస్ట్ చూడాల్సిందే. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తాన్ని వడకట్టేసుకుందాం. దీనిలో ఇప్పుడు కాసిన నీళ్లు పోసాను. ఇంకా ఒక 3/4 స్పూన్ దాకా బెల్లం వేశాను. ఒక్క పొంగు రానిద్దాం మళ్ళీ స్టవ్ మీద పెట్టి. ఒక్క పొంగు రాగానే స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 1 స్పూన్ నూనె, కొంచెం నెయ్యి తాలింపు రసము పప్పుచారుల్లో బాగుంటుంది కదా. దీనిలో కాస్త ధనియాలు, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు ఇవి వేగాక దానిలో కొంచెం ఇంగువ కూడా వేసి ఈ మొత్తం తాలింపుని రసంలోకి వేసేద్దాం. ఎంతో గుమగుమలాడే వితౌట్ చింతపండు మనకి రసం రెడీ అయిపోయింది. ఇది ఎంత బాగుంటుందో అతిశయోక్తి కాదు, నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మేము ఇది అన్నంలోకి తింటాము, ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీ రసంలాగా తీసుకుంటాము, వేడివేడిగా సూప్ లాగా కూడా బాగుంటుంది. ఈ రసం ట్రై చేయండి. నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.